నగరంలోని విఆర్సీ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన చికెన్ మరియు గుడ్లు వినియోగంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. క్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, కార్తీక్ ఐఏఎస్, డాక్టర్ నాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న చాంద్ భాషా చికెన్ అధినేత చాంద్ భాషా తమ అభిప్రాయాన్ని మీడియాతో తెలిపారు. చాంద్ భాష సార్, నేను 50 సంవత్సరాలు అయింది అంగడి పెట్టి. అప్పుడు నెల్లూరులో మా కోళ్ళు లేవు. ఈ నా తరంలో 3వసారి బర్డ్ ఫ్లూ రావడం. మన పల్లెటూరులో నాటుకోళ్ళు సాగుతున్నాయి. నాటుకోళ్ళకు తెగులు వస్తే దాన్ని కోసుకొని తినేస్తాం. మనకేమైనా అవుతుందా? ఏం కాదు. బర్డ్ ఫ్లూ ఏం కాదు. మనకు జ్వరం వస్తే 108 డిగ్రీలు 110 డిగ్రీలు మనిషి చచ్చిపోతాడు. ఇది 800 డిగ్రీలు ఉడికి పెడతాం ఈ చికెన్. దీని క్రిములు ఎవరు ఉంటాయి? ఈ జనాలు ఏంటంటే ఒక అవగాహన, అసలు ఎంత ఏం లేదు సార్. రైతు నష్టపోతాడు. రైతు నష్టం బాగుంటే పౌల్ట్రీ బాగుంటుంది. పౌల్ట్రీ బాగుంటే వ్యాపారస్తులు బాగుంటారు. అందరూ బాగుంటారు సార్. సో ఈరోజు విఆర్సీ మైదానంలో ఘనంగా ఈ ఫ్లూ మీదక సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశేషంగా ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించారు. దానిపై మీ స్పందన? సమస్య మేము దీనికి 3వసారి పెట్టడం సార్. ఇక్కడ ఏం కాలేదు. 2007లో 6లో పెట్టాం. అప్పుడు బిర్యానీ వండి పెట్టాం. ఏముంది అంటే మేము తింటాం, మీకు ఇస్తాం, మీరు తినండి. నేనైతే మాకు కావాలి, మీకు కావాలి. అంటే మీరు ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? అసలు ఇంత స్పందన వచ్చిందంటే ఇంక దీనిలో ఏమి లేదు. దీన్ని తినవచ్చు. తింటేనే కదా మేము వ్యాపారం చేసేది. లేకుంటే ఎటు చేస్తాం వ్యాపారం? మీరు ఎక్కడ, మీ షాప్ ఏంటి, మీ పేరు ఏంటి? నా పేరు. ఓకే. నాకు 50 సంవత్సరాలు సర్వీస్ సార్. 50 సంవత్సరాలు అనుభవం ఉంది మీకు? 50 సంవత్సరాలు. అప్పుడు అంగళ్ళు లేవు నెల్లూరు. పూనాలో వచ్చినా కూడా బర్డ్ ఫ్లూ అన్ని తెచ్చి వాళ్ళకి సేవ చేస్తాం. ఓకే. రీసెంట్గా మనకి ఒక ఫ్లూ వచ్చిందని చెప్పి రూమర్స్ వచ్చింది. దానివల్ల ఒక 10 రోజుల వరకు చికెన్ తినడం మానేశారు. దానివల్ల చాలా వరకు ఈ వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు. సో మీరు దానికి ఏం చెప్పగలుగుతారు? చాలా నష్టపోయారు సార్. మేము నష్టపోయింది కాక రైతులు ఇంకా చాలా నష్టపడిపోయారు. ఒక అవగాహన వచ్చేసింది గేమ్లో. ఇది ఎంత చెడ్డ వ్యాధి కాదు, దీనివల్ల ఏం కాదు, బర్డ్ ఫ్లూ వల్ల ఏం కాదు సార్. దీనికి ఏంటంటే కొంచెం ఎక్కువ ఒకరొకరు అనుకొని తెలంగాణలో గవర్నమెంట్ సరిగ్గా తెలియదు సార్. ముందు వాళ్ళు పెట్టేశారు గవర్నమెంట్ తినకూడదని. అసలు తెలంగాణ, హైదరాబాద్ కోళ్ళు ఏ రాష్ట్రంలో కూడా పోవు. ఎక్కువ పోయేది హైదరాబాద్. వాళ్ళు ఎప్పుడు చేశారో అక్కడ మనకు ఆంధ్ర. సో ఈరోజు మన గవర్నమెంట్ తినమని లక్ష్మీనారాయణ గారు అందరూ చెప్పారు. చింత కూడా ఒక తెలంగాణ పక్కన కాబట్టి ఆడ జనాలు కొద్దిగా అపోహపడి తింటాం మానేశారు. ఓకే. ఇప్పుడు దీని గురించి ఏం లేదు. ఇప్పుడు ఇంతమంది తింటున్నారు. ఎవరికైనా ఒక్కరికైనా కనీసం మంచి దాహం అయితే కూడా దాని జవాబారి మేము. ఓకే. ఇటువంటి అవేర్నెస్ అంటే జనాల్లో అపోహలు పోగొట్టే దానికి ఈ కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో చాలా విజయవంతంగా సక్సెస్ అవ్వడానికి కారణం మరి ఎవరు? దీనికి అధికారుల మీరా? ముందు కోళ్ళ ఫారం రైతులు, తర్వాత మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, జాయింట్ కలెక్టర్ గారు మెయిన్. కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ ఒక రైతు, ఆయనకుండే అవగాహన ఎవరికి లేదు. దీనికి గవర్నమెంట్ బాగా మాకు సహకరించింది. దాంతో మేము వాళ్ళకి సహకరించాం, మాకు ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.